హాయ్ హలో ఫ్రెండ్స్, మన తేజ తోటలోకి వచ్చాం. ఈ తోటలో ఏంటంటే ముడతుంది నడాన్ని చూస్తే. ఈ ముడతకి ఏం మందు కొట్టాలని జనాలు చాలా యుద్ధాలే చేస్తున్నారు. రకరకాల మందులు, ఎర్రనల్లి, పచ్చనల్లి అనుకుంటా. అలాంటిది ఏం మనం ఇబ్బంది పడకుండా మనం నచ్చిన మందు, నాకు తెలిసినటువంటి ఒక మందు ఉంది. దాన్ని స్ప్రే చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది. కొత్తగా తోటేసి ఆ తోట వేసిన తర్వాతకి మొక్క సైలెంట్గా ఉండిపోయింది, అంటే ఏనుకోవాలి తొందరగా. అయితే మనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఈ మొక్క ఎట్లా ఏనుకోవాలని చెప్పేసి ఆలోచించి ఆ మందు తీసుకొచ్చి కొట్టడం జరిగింది. అది ఫస్ట్లో మొక్క ఎట్లుందంటే సైలెంట్గా ఉండిపోయింది అనమాట. ఇదిగో ఈ విధంగా వేసిన మొక్క వేసినట్టే ఉండిపోయింది. తర్వాతకి మనం ఏం చేసాం, ఆలోచించి మనకు తెలిసిన మందు ఉంది కదా, ఆ మందు స్ప్రే చేసాం. స్ప్రే చేయగానే అమ్మటే చక్కగా ఇదిగో ఈ విధంగా వచ్చేసింది అనమాట. మొక్క ఏనుకుందనమాట. అంటే మనం వేసి ఇప్పుడు 22 రోజులు అవుతుంది కాబట్టి తోట, ఇంకా దానికి ఆ మందు కొట్టకపోతే లాభం లేదు, ఇది సైలెంట్గా ఉండిపోతుంది చెట్టు అని చెప్పేసి ఇది ఈ విధంగా మెత్తదనంతో చక్కగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఆ మందు మంచి రిజల్ట్ వస్తుంది. బయో మందులే కానీ అది తోట వేసిన తర్వాతకి ఫస్ట్ స్ప్రే చేసుకోవచ్చు. ఫస్ట్ కానీ సెకండ్ స్ప్రే కానీ, ఫస్ట్ స్ప్రే మనకు మంచి మందు కొట్టుకొని తర్వాత స్ప్రే వచ్చేసి ఆ లైట్గా బయో మందు కొట్టుకుంటే మంచిగా ఇట్లా ఆకంతా ఇట్లా విప్పుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ మంచి బుట్టాకారంలో మొక్క కూడా మంచి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదనమాట. పురుగున్న పోద్ది, పురుగు కూడా అసలు దుమ్ముకు తెచ్చిపోద్ది అనమాట. ఈ నడాన్ని మంచి ముడతలు వచ్చినాయి ఫ్రెండ్స్ మన తోటకి. ఆ ముడతలు కూడా మంచిగా విప్పుకుంది. కొత్త ఆకు చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎట్లా వస్తుందో. ఇదంతా కొత్త ఆకే, మంచిగా విప్పుకొని మంచిగా బాగుంది ఫ్రెండ్స్. అంతకుముందు ముడసపోయి ఉందన్నమాట మన తోట. ఈ విధంగా ఫ్రెండ్స్ చక్కగా ఉంది. అంతకుముందు ఏ ముడతతో ఉందో చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఇదిగో ఈ ముడత ఫ్రెండ్స్, ఈ ఆకు ఉందా, ఈ ఆకు ఇక్కడ, ఈ ఆకుతో ఇట్లా ముడసపోయింది. నేను కొట్టిన తర్వాత ఈ స్ప్రేయింగ్ ఇదిగో ఫ్రెండ్స్, పక్క ఆకు చూడండి ఎలా వచ్చిందో, పక్క కొమ్మ కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో మంచిగా. ఆ మందు కూడా నేను కొట్టిన ప్రదేశంలోనే పెట్టిన, చూపిస్తా ఫ్రెండ్స్. అది కూడా కొట్టిన తర్వాత ఇప్పుడు మొక్కలన్నీ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా నీట్గా ఉన్నాయి అన్నమాట. అంటే చిన్న మొక్కలేగా దీంట్లో అట్లనే ఫ్రెండ్స్. 25 రోజుల మొక్కలు అంటే మీకు తెలియదే ఉంది. ఇది ఫ్రెండ్స్. ఇవో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. ఆ మందు ప్రభావం వల్లే నేను తోట వేసుకున్నాక తొందరగా ఎన్నుకోవాలంటే ఆ మందు ఎవరైనా కానీ ఫ్రెండ్స్ కొట్టుకోండి. ఇది నిజంగానే మంచి మందు ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఎకరానికి ఎంతో కాదు ఫ్రెండ్స్, 500 రూపాయల కంటే ఎక్కువ కాదు. ప్రతి చెట్టు కూడా నీట్గా ఉండటం జరుగుతుంది. లేటలు కూడా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. 25 రోజులు అంటే మనం తోటేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. లేటలు కూడా మంచిగా, కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇదిగో ఫ్రెండ్స్ ఆ మందు ఏదో కాదు, ఇదే ద్రోణ. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఏమేమైతే వాళ్ళు ఇచ్చి ఉన్నారో మొక్క రోగ నిరోధక శక్తి అనేది చదువుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్టాప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రాసిచ్చారో దాన్ని చదువుకోండి. న్యాచురల్గా బయోమందు అంటే కొన్ని పచ్చంగా అయ్యి ఆ తర్వాతనే మనకి పెరుగుదల స్టార్ట్ అవుద్ది. కానీ ఈ మందు అట్లా కాదు ఫ్రెండ్స్, న్యాచురల్గా చక్కగా చెట్లో నుంచి కొమ్మ చిట్లి మంచిగా స్టార్ట్ అయ్యి వచ్చింది. ఎకరానికి 500 ml కొట్టుకోవాలి. ఇది చక్కగా బాగా పనిచేసింది ఫ్రెండ్స్. సెనర్జీ వాళ్ళది ద్రోణ 108 అంటారు దీన్ని, ద్రోణ 108. కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.